టీడీపీ జనసేనల పొత్తు 10 సంవత్సరాల వరకు కొనసాగబోతోందా? 10 సంవత్సరాలకు సరిపడా రాజకీయ వ్యూహాలను చంద్రబాబు పవన్ కళ్యాణ్ రచించారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడు. సార్ హాయ్ సార్. హలో కృష్ణ. సార్, నారా లోకేష్ యువగలం ముగింపు సభ విజయోత్సవంగా జరిగింది. ఆ సభలో 10 సంవత్సరాలకు సరిపడా వ్యూహాలను ముందే రచించారు పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు గారు. ఏంటి సార్ కారణం ఏంటి? ఈ 10 సంవత్సరాలు ఎటువంటి రాజకీయ వ్యూహాలను చూడబోతున్నాం వాళ్ళిద్దరి నుంచి అంటే ఏం చెప్తారు? ఒకటి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఒకే విధంగా వాళ్ళు ఫిక్స్ చేయటం పొత్తు అనేది 10 ఏళ్లకు. అది కూడా సాధారణంగా 5 ఏళ్ళకి ఎలక్షన్కి వెళ్తుంటారు. ప్రతి 5 ఏళ్ళకి రాజకీయ వ్యూహాలు మారుతూ ఉంటాయి, రాజకీయ సమీకరణాలు కూడా మారుతూ ఉంటాయి. కానీ తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు అనేది 10 ఏళ్ల పాటు ఉంటుంది రాష్ట్ర ప్రయోజనాల కోసం అని పవన్ కళ్యాణ్ చెప్పారు, అలాగే చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు. ఇది ఒక వినూత్నమైనటువంటి ఒక ప్రక్రియ కింద మనం తీసుకోవాలి, రాజకీయ ప్రక్రియ కింద తీసుకోవాలి. సాధారణంగా ఎన్నికలు వచ్చినప్పుడు పార్టీలు మారిపోతూ ఉంటాయి, పొత్తులు రకరకాలుగా పెట్టుకుంటూ ఉంటాయి. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నాడంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఖచ్చితంగా నేను 10 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీతో నడవాలనుకుంటున్నాను, పొత్తుతోటి నడవాలనుకుంటున్నాను 10 ఏళ్ల పాటు అని చెప్పి ఆయన చెప్పారు. సో ముఖ్యమంత్రి పదవి ఉంటుందా లేదంటే అదేదో మాట్లాడుకుంటాము మేమిద్దరం, బట్ దాంతో మీకు అవసరం లేదు, మనం తెలుగుదేశం పార్టీతో 10 ఏళ్ల పాటు కలిసి ఉండడానికి మీరు మానసికంగా సిద్ధపడాలి అనేది కార్యకర్తలకు ఇచ్చినటువంటి దిశానిర్దేశం. పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీగా ఆయన యువగలం ముగింపు సభలో మాట్లాడటం జరిగింది. ఆయన ఒకవైపు లోకేష్ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ, లోకేష్ పాదయాత్ర చేయడాన్ని కూడా కొనియాడుతూ ఆయన ప్రసంగం సాగింది. లోకేష్లో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలని ఆయన ప్రస్తుతించడం జరిగింది. సో లోకేష్ అన్ని దాదాపు 300 రోజుల పాటు 300 రోజులకు పైగా 3000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేయటం అంటే అది అందరికీ సాధ్యం కాదు. ప్లస్ పాదయాత్ర చేసినందువల్ల ప్రజల యొక్క సమస్యలు అనేకం తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. తనకి పాదయాత్ర చేసేటువంటి అవకాశం రావట్లేదని చెప్పి ఆయన తన పాదయాత్ర చేయలేకపోవడాన్ని ప్రస్తుతించారు. సో ఆయన ఉద్దేశంలో ఏంటి, పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందనేది ఆయన యొక్క అభిప్రాయం. గతంలో కూడా ఇలాంటి అంశాన్ని ప్రస్తావించారు. సో పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్తే వాస్తవంగా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వస్తుందా లేదనే తర్వాత సంగతి. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. నిజంగా ఆయనకు పాదయాత్ర చేయాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంటే కనుక పాదయాత్ర చేయొచ్చు. ఈ అంశాన్ని గత కొన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నాడు, నేను పాదయాత్ర చేయొచ్చు, నేను ప్రజల్లోకి వెళ్ళొచ్చు, నేను పోరాటాలు చేయొచ్చు, కానీ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషను అదుపు తప్పుతుందని నేను వెళ్ళట్లేదు, ఇలాంటివి చెప్తున్నాడు పవన్ కళ్యాణ్. సో కాబట్టి ఆయనకైతే పాదయాత్ర చేయాలని కోరిక ఉంది, కానీ చేయలేనటువంటి పరిస్థితి అనేది ఆయన చెప్తూ లోకేష్ యొక్క స్ట్రెంత్ ఏంటి అనేది కూడా ఆయన ప్రస్తుతించారు. లోకేష్ పాదయాత్ర చేయటం అనేది భవిష్యత్తు రాజకీయానికి ఒక బాట వేశారు, భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి ఒక నాయకత్వాన్ని ఇచ్చారు లోకేష్ అనేటువంటి ఒక ఒపీనియన్ని పవన్ కళ్యాణ్ వ్యక్తం చేయడం జరిగింది. అందుకే బహుశా నేను అనుకోవడం లోకేష్ పాదయాత్రకి, లోకేష్ యోగాలానికి వచ్చినటువంటి రెస్పాన్స్ చూసిన తర్వాత ప్రత్యక్షంగా 10 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీతో కలిసి నడవాలని చెప్పి డిసైడ్ అయ్యారు పవన్ కళ్యాణ్ అని చెప్పి అనుకోవడానికి అవకాశం ఉంది. ఆయన ఇచ్చినటువంటి ప్రసంగాన్ని బట్టి కనుక చూస్తే, ఆయన ఇచ్చినటువంటి స్పీచ్ని కనుక మనం విశ్లేషణ కనుక చేస్తే, అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా ఆయన కూడా 10 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉండాలి, రాష్ట్ర ప్రయోజనాలను ఇప్పుడు జరిగినటువంటి నష్టాన్ని రిపేర్ చేయాలి అని చెప్పి ఆయన విజన్లో ఆయన మాట్లాడారు. సహజంగానే చంద్రబాబు నాయుడు ఒక విజనరీ. సో విజనరీ కాబట్టి ఆయన ముందస్తు ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు, అది సహజం. కానీ రాజకీయం కూడా ముందస్తుగా ఆయన డిసైడ్ కావటం అనేది 10 ఏళ్ల పాటు జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి ప్రయాణం చేయటం, అలాగే తెలుగుదేశం పార్టీ కొంత ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చి మానసికంగా ధైర్యం నింపడం, నారా కుటుంబానికి జైలుకి వెళ్ళినప్పుడు, చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళినప్పుడు, వీటన్నిటిని కూడా గుర్తు చేస్తూ పవన్ కళ్యాణ్ యొక్క ఆలోచన, పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం త్యాగాలకైనా సిద్ధపడతాను అంటున్నారు, మనం కూడా త్యాగాలకు సిద్ధపడాలి అనేటువంటి ఒక యాంగిల్లో చంద్రబాబు నాయుడు మాట్లాడడం జరిగింది. అంటే మ్యూచువల్గా వాళ్ళు ఒక అండర్స్టాండింగ్కి వచ్చారనేది ఆ ఇద్దరి స్పీచ్ని కనుక చూస్తే మనకు అర్థమవుతుంది.
పైగా అక్కడ ఉమ్మడి ప్రణాళికను ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటిస్తారని చెప్పేసి కూడా భావించారు చాలామంది. కానీ ఉమ్మడి మేనిఫెస్టోని ప్రకటించలేదు. కానీ అక్కడ రాబోయేటువంటి రోజుల్లో ఉమ్మడి మేనిఫెస్టోని కూడా ప్రకటిస్తాము, అమరావతిలో అలాగే తిరుపతిలో కూడా ఒక పెద్ద సభను నిర్వహించబోతున్నాం, ఇలాంటి సభలను నిర్వహించబోతున్నాము, కాబట్టి ఉమ్మడి మేనిఫెస్టో రాబోతుంది త్వరలో అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఉమ్మడి మేనిఫెస్టో డిసైడ్ చేసుకున్నారు, సీట్లకు సంబంధించినటువంటి షేరింగ్ కూడా డిసైడ్ చేసుకున్నట్టు వాళ్ళ స్పీచ్లను బట్టి మనకు అర్థమవుతుంది. సో ఆ పొత్తు అనేటువంటి దాన్ని విడగొట్టాలి అనేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేటువంటి అభిప్రాయానికి వాళ్ళు వచ్చారు. అందుకే ఇరు పార్టీలు కూడా మేము త్యాగాలకైనా సిద్ధపడుతున్నాం, కానీ రాష్ట్ర ప్రయోజనాలను మాత్రం మేము ఖచ్చితంగా నెరవేర్చాల్సిందే, రాష్ట్రాన్ని కాపాడాలి మేము అనేటువంటి ఒక లక్ష్యంతో ఇద్దరు కూడా వాళ్ళ స్పీచ్లో కనిపించింది. సో కాబట్టి ఆ పొత్తుని అనేది విడదీయటం కానీ లేదంటే పొత్తు అనేది సక్సెస్ కావడం కానీ భవిష్యత్తులో ఉండేటువంటి అవకాశం ఉందనేది వాళ్ళిద్దరి స్పీచ్ని బట్టి అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం లోకేష్ని ఒక భవిష్యత్తు నాయకుడిగా, తెలుగుదేశం పార్టీ నడిపించిన నాయకుడిగా ఎలివేట్ చేయడానికి పవన్ కళ్యాణ్ కూడా తన స్వరాన్ని అందించారు. సో కాబట్టి ఇదొక వినూత్నంగా అనిపించినటువంటి అంశం ఇది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ జనసేనకు సంబంధించిన అధినేత, కానీ తెలుగుదేశం పార్టీకి రాబోయేటువంటి జనరేషన్కి కూడా సరిపడా నాయకత్వాన్ని అందించేలా ఈ యోగాలను సాగింది అని చెప్పి ఆయనే ప్రస్తుతించారని అంటే రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళాలనే నిర్ణయం కూడా అందుకే తీసుకున్నారేమో అనిపిస్తుంది. సో 10 ఏళ్ల పాటు పొత్తు అనేది ఒక వినూత్నమైనటువంటి ప్రక్రియ కింద మనం చూడొచ్చు రాజకీయాల్లో. సో రాబోయేటువంటి రోజుల్లో 10 ఏళ్ల పాటు ఎందుకు నిర్ణయం తీసుకున్నారంటే ఇప్పుడు జరిగినటువంటి విధ్వంసం రాష్ట్రంలో ఏదైతే ఉందో దాన్ని సరిచేయాలంటే 10 ఏళ్ళు ఉండాలి మనం అధికారంలో అనేది వాళ్ళిద్దరి యొక్క అభిప్రాయంగా ఆ వేదిక మీద నుంచి ఇచ్చినటువంటి స్పీచ్లను బట్టి మనకు విశ్లేషణ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఈ 10 సంవత్సరాలకు సరిపడా వ్యూహాలను రచించి దాని ద్వారా ఉమ్మడి మేనిఫెస్టోని అమలు చేసే దాంట్లో భాగంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటే ఏం చెప్తారు? సో ఒకటి అంటే 10 years పడి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు విజన్ 2047 అలా రచించారు. అలాగే 2029 ఇలాంటిది ఆయనకు ఆలోచనలు ఉంది. 2029 నాటికి ఇండియాలో నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని చేయాలి అనేది ఆయన యొక్క కళ. సార్ 2047 నాటికి ఇండియా ప్రపంచంలో నెంబర్ 1గా నిలవాలి, దాంట్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా ఉండాలి అనేది ఆయన యొక్క విజన్. సో ఆయనకి ఎలాగో విజన్ ఉంది. 10 years పడి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు విజన్ 2047 అలా రచించారు. అలాగే 2029 ఇలాంటిది ఆయనకు ఆలోచనలు ఉంది. 2029 నాటికి ఇండియాలో నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని చేయాలి అనేది ఆయన యొక్క కళ. సార్ 2047 నాటికి ఇండియా ప్రపంచంలో నెంబర్ 1గా నిలవాలి, దాంట్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా ఉండాలి అనేది ఆయన యొక్క విజన్. సో ఆయనకి ఎలాగో విజన్ ఉంది ఇది అభివృద్ధి విషయంలో, కానీ పొలిటికల్గా అలయన్స్ విషయంలో తీసుకున్నటువంటి ఈ విజనే వినూత్నంగా కనిపిస్తుంది. సో అది ఏదైతే విజన్ పెట్టుకున్నారో ఆ విజన్ దిశగా వెళ్ళాలంటే పొలిటికల్గా ఇలాంటి అలయన్స్ అవసరం అనేది వాళ్ళ కాన్సెప్టు, అది ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళగలిగారు ఆ వేదిక మీద నుంచి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.